రాజకుమార్తె నవ్వింది. ఒక రాజుకు ఒక అందాల కూతురు ఉండేది. ఆమె అందం గురించి 12 దేశాలలో చెప్పుకున్నారు. అనేక మంది రాజకుమారులు ఆమెను పెళ్లాడతామని వచ్చారు. ఆమె వారిలో ఒక్కరిని కూడా చూడనైనా చూడలేదు. అతని సంగతి ఏమిటంటే, ఈ అందాల రాజకుమార్తెకు మనుషులంటే పరమ అసహ్యం. దానికి తోడు ఆమె ఎన్నడూ నవ్వదు. ఆఖరుకు ఆమె ముఖాన చిరునవ్వు కూడా ఎన్నడూ ఎవ్వరూ చూడలేదు. ఎంతేసి గొప్ప రాజకుమారులను అందగాళ్లను తన కుమార్తె నిరాకరించడం చూసి రాజు విసిగిపోయి తన కుమార్తెను ఎవరు నవ్విస్తే వారికి ఆమెనిచ్చి పెళ్లి చేసి అర్ధరాజ్యం కూడా ఇస్తానని చాటింపు వేయించారు. ఆ చాటింపు విని రకరకాల హాస్యగాళ్లు, విదూషకులు, ఇతరులు 4 దిక్కుల నుంచి తండోపతండాలుగా వచ్చి రాజకుమార్తెను నవ్వించడానికి పడరాని పాటలన్నీ పడ్డారు. కానీ వాళ్ళ శ్రమ యావత్తు వృధా అయింది. రాజకుమార్తె నవ్వనే లేదు. రాజుగారి ఇంటికి సమీపంలోనే ఒక కాపు నివసిస్తూ ఉన్నాడు. ఆ కాపుకు 3 కొడుకులు ఉన్నారు. అతను తన పెద్ద కొడుకును పిలిచి, ఒరేయ్, నిన్ను చూసి అందరూ తెగ నవ్వుతారు. రాజుగారి ఇంటికి వెళ్ళి రాజకుమార్తెను నవ్వించావంటే మన పంట పండిందన్న మాటే అన్నాడు. కాపు పెద్ద కొడుకు రాజుగారి వద్దకు వెళ్ళి రాజకుమార్తెను నవ్విస్తానన్నాడు. రాజుగారికి ఏమాత్రం నమ్మకం చిక్కలేదు. అయినా ప్రయత్నించమన్నాడు. కాపు పెద్ద కొడుకు రాజకుమార్తెను నవ్వించడానికి ప్రయత్నించి ఓడిపోయినందుకు శిక్షగా 3 కొరడా దెబ్బలు తిని ఇంటికి చేరుకున్నాడు. వెంటనే కాపు రెండో కొడుకు తాను ప్రయత్నిస్తా అన్నాడు. వాడు చూడ్డానికే నవ్వు వచ్చేట్లు ఉండేవాడు. వాడికి ఒక కాలు పొట్టి, మరొక కాలు పొడుగు. అందుచేత వాడు కాలు తీసి కాలు వేసినప్పుడల్లా దెబ్బ ఎక్కి దిగుతున్నట్లు ఉంటాడు. దానికి తోడు వాడు మాటకారి. అందుచేత తండ్రి వాణ్ణి కూడా రాజభవనానికి వెళ్ళనిచ్చాడు. అయితే వాడి అవతారము, మాటకారితనము రాజకుమార్తె మీద ఏమాత్రం పారలేదు. వాడు కూడా కొరడా దెబ్బలు తిని ఇంటికి వచ్చేశాడు. ఆ తరువాత కాపు మూడో కొడుకు సంగడు తాను కూడా వెళతానన్నాడు. వాడికి మామూలు తెలివితేటలు కూడా లేవు. బొత్తిగా ఏ పని చేయలేడు. అందుచేత తండ్రి దానికి ఒప్పుకోలేదు. కానీ సంగడు కాదు కూడదు, వెళ్ళి తీరాలని బయలుదేరాడు. వాడు రాజభవనానికి వెళ్ళి నేను రాజకుమార్తెను నవ్విస్తాను అని అందరూ అన్నట్టు అనక తనకేదైనా పని కావాలని అడిగాడు. వాడికి నది నుంచి కావడితో నీళ్లు చేరవేసే పని ఇచ్చారు. ఒకనాడు వాడు నదిలో బిందె ముంచేసరికి ఒక పెద్ద చేప బిందెలోకి వచ్చింది. వాడు కావడి ఎత్తుకుని తిరిగి వస్తూ ఉండగా ఒక ముసలిది ఒక పెద్ద బాతును వెంటబెట్టుకుని ఎదురుపడింది. ఆ బాతు మేలిమి బంగారు రంగులో ఎంతో చూడముచ్చటగా ఉన్నది. సంగడు ఆమెను పలకరించి, ఎంత అందమైన బాతు, దాన్ని నాకివ్వరాదవ్వా అన్నాడు. అవ్వ బిందెలో ఉన్న చేపను చూసి, ఆ చేపనిచ్చి ఈ బాతుని తీసుకో అన్నది. సంగడు సంతోషంగా ఒప్పుకున్నాడు. అవ్వ చేపను తీసుకొని బాతుని సంగడికి ఇస్తూ, ఈ బాతు మామూలు బాతు కాదు, దీన్ని ఎవరైనా తాకినప్పుడు అంటుకొని వెంటరా అన్నావంటే ఆ మనిషి బాతుకు అంటిల్లా పోయి తప్పించుకోలేడు అని రహస్యంగా చెప్పింది. మరీ మంచిది, అలాంటి బాతుంటే అంతులేని చేపలు పట్టవచ్చు అని సంగడు బాతుని తీసుకొని బయలుదేరాడు. దారిలో వాడికి మరొక ముసలిది కనిపించి, ఎంత చక్కని బాతో, ఒకసారి దాన్ని నిమర్నిస్తావా బాబు అన్నది. నిమురు గాని ఈకలు లాగుకు అన్నాడు సంగడు. ముసలిది బాతు మీద చెయ్యి వేసి నిమరనారంభించగానే వాడు అంటుకొని వెంటరా అన్నాడు. వెంటనే ముసలిదాని చేతులు బాతుకు అంటుకుపోయాయి. సంగడు బాతుతో సహా ముందుకు సాగాడు. ముసలిది విధి లేక వాడి వెంటనే నడిచింది. వాళ్ళు అలా కొంత దూరం వెళ్లేసరికి ముసలిదాని చేత మోసపోయిన ఒకడు దాన్ని చూసి కసికొద్దీ కాలెత్తి ఒక తన్ను తన్నాడు. ఆ క్షణంలో సంగడు అంటుకుని వెంటరా అన్నాడు. ఆ మనిషి కాలు ముసలిదానికి అంటుకుపోవడం చేత వాడు ఒంటి కాలు మీద గెంతుతూ తాను కూడా నడవసాగాడు. వాళ్ళు అలాగే రాచనగరంలో ప్రవేశించారు. అక్కడ ఒక కమ్మరి ఈ దృశ్యం చూసి గెంతుతున్న మనిషిని గుర్తించి వాడికి సహాయం చేద్దామని వెనక నుంచి పట్టుకుని లాగాడు. అంటుకుని వెంటరా అన్నాడు సంగడు. కమ్మరి కూడా బారులో చేరిపోయాడు. ఇలా వాళ్ళు రాజభవనం వెనుక భాగం చేరేసరికి బయటి కోలాహలం విని రాజుగారి వంటలక్క గరిటతో సహా బయటకు వచ్చి సంగడి చేతిలో బాతును చూసి, ఎంత అందమైన బాతో, ఒకసారి నిమర్నిస్తావా సంగడు అన్నది. అది విని కమ్మరి, దాన్నేం నిమురుతావు, నన్ను నిమురు అన్నాడు పరాచకంగా.
ఏమన్నావురా కోతి వెధవా అంటూ వంటలక్క గరిట పెట్టి కమ్మరి నడుం మీద ఒక్కటి మోదింది. అంటుకొని వెంటరా అన్నాడు సంగడు. వంటలక్క గరిటతో సహా బారులో చేరింది. ఇంతమందిని రాజభవనం ముందుకు తీసుకుపోయిన సంగడు అక్కడ గుండ్రంగా నడిపించసాగాడు. రాజుగారి కుక్కలు ఈ వింత దృశ్యాన్ని చూసి మరగసాగాయి. జనం పోగై కలకలం చేయసాగారు. రాజుగారు, రాజకుమార్తె, దాసీలు మేడ మీద కిటికీల వద్దకు వచ్చి బయటకు చూశారు. రాజకుమార్తె క్రింది దృశ్యాన్ని చూసి విరగబడి నవ్వసాగింది. ఆమె పడిపోకుండా రాజుగారు పట్టుకోవలసి వచ్చినంత పని అయింది. రాజకుమార్తె ఇంతకాలానికి నవ్వడం వేలాది జనం చూశారు. రాజుగారు ఆమెను సంగడికిచ్చి పెళ్లి చేసి అర్ధరాజ్యం కూడా ఇచ్చేశాడు.